తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల నేలకొరిగిన కుమారదేవం సినిమా చెట్టును చూసి భావోద్వేగానికి గురయ్యారు డైరెక్టర్ వంశీ. చెట్టుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఆయన. ఈ చెట్టు దగ్గర 18 సినిమాలకు పైగా షూటింగ్లు చేసి ఎన్నో హిట్లు అందుకున్నానని ఆయన తెలిపారు. గోదావరి ఒడ్డున షూటింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ చెట్టు కింద ఏదో ఒక సీన్ తీసేవాడినని అన్నారు. సితారా, లేడీస్ టైలర్, డిటెక్టివ్ నారద, చెట్టు కింద ప్లీడా, గోపి గోపిక గోదావరి తదితర చిత్రాల్లో ఈ చెట్టు పాత్ర ఉందని అన్నారు. సినిమా చెట్టును బతికించడానికి ఎలాంటి అవకాశం ఉన్నా కూడా ప్రయత్నించాలని ఆయన కోరారు. ఈ కుమారదేవం చెట్టు చిన్నప్పటి నుంచేనండి, మరి నాకు అయ్యేరు గుర్తులేదు, చాలా ఏళ్ళ నుంచి నాకు తెలుసు. నేను గోదావరిలో సినిమా తీస్తే ఎట్టి పరిస్థితుల్లోని ఈ చెట్టు కింద షాట్ తీయకుండా నేను ఉండనండి. ఇలాగా చాలా సినిమాలు తీశాను. ఆ చెట్టుతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ చెట్టు ప్రధాన పాత్రగా కథలు కూడా రాశానండి. నేను ఒక నవల రాశాను. నేను ఆ హీరోయిన్ కుమారదేవం నవల్లో ఆ అమ్మాయి ఈ రేవులోంచే రోజు నీళ్లు ముంచుకెళ్తూ ఉంటుంది అందులో ఆ నవల్లో. అయితే ఆ ప్రాంతానికి వెళితే చాలు, ఆ చెట్టును చూడకుండా అక్కడ ఆ రేవులో దిక్కకుండా నేను వెళ్ళనండి ముందుకి. అలాంటి చెట్టు పోయిందని, అదే కూలిపోయిందని నా మిత్రుడు కొవ్వూరు రూరల్ సిఐ విజయబాబు గారు నాకు ఫోన్ చేసి ఫ్లైట్ టికెట్ పంపిస్తున్నాను, వెంటనే బయలుదేరి రావాలి అని గొడవ చేసేయండి ఆయన. వెంటనే నాడికి వెళ్ళానండి. ఒక మనిషి పోయినప్పుడు నేను ఎప్పుడు ఇంత బాధపడలేదు. నాకు చాలా ఆప్తమైన మనిషి పోయినప్పుడు నేను అంత బాధపడలా. అలాంటిది అంత బాధ కలిగిందండి. దగ్గర 48 అవర్స్ ఆ చెట్టు చుట్టుపక్కలే ఉన్నానండి, ఆ ప్రాంతాల్లోనే. ఎందుకంటే ఆ చెట్టు పక్కనే నా ఆప్తమిత్రుడు మా డాక్టర్ చంద్రశేఖర్ గారి గెస్ట్ హౌస్. నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడే దిగుతాను. సో ఆ గెస్ట్ హౌస్లో పేరుకున్నాను, కానీ ఈ చెట్టు దగ్గరే ఉన్నాను. అంత ఇష్టపడి నాకు ఈ చెట్టు అంటే. అలాంటి చెట్టుని తిరిగి బతికిస్తామంటున్నారు చాలామంది ప్రముఖులు. అది బతికి మళ్ళీ అంత నీడని ఇవ్వాలని, ఆ నీళ్ళలో మేము పూర్వలాగే కూర్చోవాలని నేను కోరుకుంటానండి.